ఏంటి అందరు బాగున్నారు, నేను బాగున్నాను. ఈరోజు ఆవకాయ వేస్తున్నాను చూడండి. మా అమ్మ చేస్తుంది, ఎలా చేయాలో చూపిస్తాను. మామిడికాయలు బాగా క్లీన్ చేసుకున్నానండి, కడిగేసి గుడ్డతో తుడిచి పెట్టుకున్నాము. తెల్లగడ్డ ఒలిచి పెట్టుకున్నానండి, పొట్టు తీసేసి 1 కప్పు తీసుకున్నాము. మామిడికాయలు ముక్కలుగా కట్ చేస్తున్నారండి. అమ్మ కొడతా ఉంటే పాప నేను కొడతాననేసి పాప తీసుకొని కొడతా ఉంది. ఇక్కడ డాడీ చిన్నవిగా కట్ చేసి ఇస్తున్నాడు డాడీ కూడా. అమ్మ వంటింట్లో మెంతులు ఆవాలు వేయించుకుంటానండి పొడికి. చూడండి, ఒక 2 ప్యాకెట్లు నూనె తీసుకున్నాను. శనక్కాయ పప్పు నూనె తీసుకున్నానండి, ఫ్రీడమ్. తెల్లగడ్డ ఒలిచి పెట్టుకునింది. ఆవాలు మెంతులు పొడి కొట్టి పెట్టుకున్నామండి. అది ఒక గిన్నెకి కొలతగా తీసుకున్నాము. రాళ్ళు ఉప్పుని మిక్సీకి వేసి పొడిలాగా చేసి పెట్టుకున్నామండి. మరీ మెత్తగా కాకుండా రాళ్ళగా, కొద్దిగా మరీ ఎక్కువ రాళ్ళు లేకుండా. మిరప్పొడి ఆశీర్వాద్ తీసుకున్నామండి. మిరప్పొడి చూడండి, 3 కప్పులు వచ్చినాయండి. 3 పెద్ద గిన్నెలకు వచ్చినాయి ముక్కలు, అవి తీసుకున్నాము. చిన్నగా కట్ చేసి పెట్టుకున్నామండి. చూడండి, కడుక్కొని తుడిచి ఆరబెట్టుకొనేసి కాయల్ని ఫస్ట్ ఉప్పు వేస్తాండి అమ్మ. కళ్ళుప్పు మిక్సీకి వేసుకున్నాం. మరీ మెత్తగా కాకుండా మరీ రాళ్ళుగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా వేసుకోండి మిక్సీకి, బాగుంటుంది. ఇలా వేస్తే ఊరుతుంది కదా ఉప్పు అంతా. ఇప్పుడు మిరప్పొడి వేస్తుంది, పెద్దగా చెప్పాలి. చిన్న కారం వేసుకుంటున్నానండి. ముందైతే పట్టించుకునేవాళ్ళం అండి అన్ని మిషన్కి వేసి. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ మిషన్లు అందుబాటులో లేదు కాబట్టి అన్ని ప్యాకెట్లేనండి. ఏం కాదు కానీ చూడండి, మిరప్పొడి వేసింది అమ్మ. అన్ని కొలతగా వేస్తే బాగుంటాయండి. కూరగాయ బాగుంటుంది, చాలా రోజులు నిల్వ ఉంటుంది, 1 సంవత్సరం వరకు చెడిపోకుండా. మెంతిపిండి వేస్తుంది. మెంతులు ఆవాలు మిక్సీకి పెట్టుకున్నాము, వేయించి అది వేస్తుంది. మిరప్పొడి కొద్దిగా తక్కువ అయిందని మళ్ళీ అమ్మ వేస్తుంది, ఇంట్లో ఉండేది. తెల్లగడ్డ వేసుకుంటున్నాము. తెల్లగడ్డ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. తినేవాళ్ళు బాగా ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడు నూనె వేస్తున్నారు అమ్మ. చేయి ఊరగాయలకంతా శనక్కాయ నూనె అయితేనే బాగుంటుందండి. శనగ్గింజల నూనె ఉంటుంది కదా, అది అయితేనే బాగుంటుంది. ఊరగాయ చెడిపోకుండా ఉంటాయి. కిలో ప్యాకెట్ శనగ నూనె, కిలో ప్యాకెట్. మీరు కూడా ఆవకాయ పెట్టుకున్నారండి? మేమైతే ఇదే ఫస్ట్ సారి ఈ సంవత్సరము. పొద్దున పోసుకుంటాం. మామూలుగా అమ్మ పెట్టిస్తా ఉంటుంది, నేనే చేద్దాం అనుకున్నాను. నేను ట్రై చేద్దాం అనుకున్నాను యూట్యూబ్లో చూసి. అమ్మ నువ్వు ఒకటే ఏం చేస్తావులే అనేసి నేను చేసిస్తాను చెప్పింది. అందుకని అమ్మ దగ్గరికి వచ్చాను. అమ్మ పెట్టి ఇంకో ప్యాకెట్ మళ్ళీ అమ్మ అత్తమ్మ వాళ్ళు ఉన్నంత వరకు మనకి ఇవన్నీ తెలియదు కదండి, చేసుకోలేము. వాళ్ళే చేసిస్తారు. కొత్త ఆవకాయ చూడండి, అమ్మ అంతా నూనె అంతా వేసి కలుపుతుంది. ఈ సంవత్సరం కొత్త ఆవకాయ ఇదే. ఇంకా కొంచెం వేసుకోవాలేము. బాగా ముక్కలంతా కలిసేలాగా కలుపుకుంటుందండి. నూనె వేసింది కదా, అవి బాగా అంతా కలుపుకోవాలి మనము. నూనె అంతా బాగా ముక్కలకి పట్టేలాగా. కారం, ఉప్పు, ఆవాలు, మెంతిపిండి వేసాం కదా, అవంతా బాగా ముక్కలకు పట్టాలి. అప్పటి వరకు కలుపుకోవాలి. చాలు. నూనె చాలలేదని మళ్ళీ కొద్దిగా నూనె వేస్తున్నాము. నూనె కొంచెం తక్కువ అయితే మరుసటి రోజు కూడా నూనె వేసుకోవచ్చండి. ఊరుతుంది కదా, అప్పుడు మళ్ళీ నూనె వేసుకుని కలిపి పెట్టుకుంటే మళ్ళీ బాగా ఒక వారం 10 రోజుల తర్వాత బాగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఆవకాయ.
ఆవకాయ అంటే ఎవరెవరికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆవకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారులేండి, అందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది కదా. వేడన్నంలోకి వేసుకొని ఆవకాయ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. గట్టిపప్పు అయినా కానీ బాగుంటుంది, గట్టిపప్పు ఆవకాయ నెయ్యి. వద్దు నాన్న నూనె కట్ చేసి ఇయ్యాలా? చాలా అంటున్నాడు. రెడీ చూడండి, ఆవకాయ రెడీ అయిపోయింది. ఇంక ఇది ఊరేదే ఆలస్యం. ఓకే బాయ్ అండి. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్